తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీఎంసీఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద చేస్తున్న నిరవధిక నిరసనలు 13వ రోజుకు చేరాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని 13 రోజులుగా నిరవధిక నిరసన దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని వారు వాపోయారు. తక్షణమే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అంతకుముందు పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తదితరులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్వేతావర్ధిని, దుర్గ ప్రసన్నలు మాట్లాడుతూ 6 సంవత్సరముల సర్వీస్ పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గత 6 సంవత్సరాలుగా విలేజ్ హెల్త్ క్లినిక్ లో లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తా ఉన్నారు. ఈ 6 సంవత్సరాల్లో వారు కలిగినటువంటి ఆర్థికేతర అన్యాయాల మీద ఈ రోజున ఏప్రిల్ 15వ తేదీ నుంచి నిరసన కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ రోజున 13వ రోజు సమ్మె బాట పట్టడం కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే మేము డిమాండ్స్ అడిగి ఉన్నామో ఆ డిమాండ్స్ ను నెరవేర్చకపోగా మా జీతాలు కూడా ఆపడం జరిగింది. సో ఇందుకు మేము సమ్మె బాట పట్టడం జరిగింది. మా యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ కానీ అధికారులకు కానీ 6 సంవత్సరాలు పూర్తయినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరినీ రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా 2023 సంవత్సరంలో ఏ రకంగా అయితే 128 క్యాడర్లకు ఎన్హెచ్ఎంలో వేతన సవరణ చేశారో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కూడా 23% వేతన సవరణ చేయాలి. 2023-24 మధ్య కాలంలో ఇంక్రిమెంట్ ఫైల్ పెట్టడం జరిగింది. ఒక ఫైల్ హోల్డ్ చేయడం జరిగింది. ఆ ఫైల్ వెంటనే ఓపెన్ చేసి అది అప్లికబుల్ చేయాలి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అనేది ఒక డిమాండ్. మేము ఈ రోజున 13వ రోజు అండి. ఈ రోజు 13వ రోజు కూడా మేము సమ్మబాటలోనే ఉన్నాము. ఇక్కడ ఎంతో మంది మేమందరూ 95% ఆడవాళ్ళేనండి వర్క్ చేసేది. గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లలతో వచ్చి ఇంత ఎండ వానలు కూడా మేము ఇలా సమ్మెబాటు పట్టినా సరే ఏ ప్రభుత్వం నుంచి మాకు ఇప్పుడు వచ్చి ఎవరు మమ్మల్ని చర్చలకు కానీ పిలవలేదండి. మా ప్రెసిడెంట్ గారిని కానీ మా సెక్రటరీ గారిని కానీ ఎవరు చర్చలకు పిలవలేదండి. మేము ఎంతో ఇబ్బంది పడుతున్నామండి. ఇంత సమ్మె పడుతున్నా మా సాలరీస్ హోల్డ్ చేశారండి. సాలరీస్ హోల్డ్ చేసి మా న్యాయమైన డిమాండ్స్ మేము అడుగుతున్నప్పటికీ మాకు వచ్చే డబ్బుల్ని విభజించి ఏదో మాకు మంచి చేసినట్టు పేపర్లు ఇవ్వడం అనేది మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నామండి. గత 13 రోజులుగా మేము ధర్నా అనేది కొనసాగిస్తున్నాము. ఈ ధర్నాను పట్టించుకోవడానికి ఎలాంటి అధికారులు కూడా ముందుకు రావడం జరగట్లేదు. ప్రెజెంట్ అయితే మేము దేనికోసం పోరాడుతున్నామంటే 23% హైక్ గురించి, మేము 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓని రెగ్యులర్ చేయడం గురించి, పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేయమని చెప్పడం కోసం, దీనికోసం మేము పోరాడుతున్నామండి. ఇవి మా కోరికలు కాదు, మాకున్న హక్కుల కోసం మేము మాట్లాడుతున్నాము. దీంట్లో పాల్గొన్న వాళ్ళ 8,500 మంది ఆడవాళ్ళమే ఉన్నామండి. మ్యాక్సిమం వరకు అందవరకు కూడా ఆడవాళ్ళమే ఉన్నాము. వీళ్ళందరూ ఏంటంటే చిన్న పిల్లల్ని కూడా ఇంటి దగ్గర వదిలేసి రావడం, ధర్నాలో కూర్చోవడం జరుగుతుంది. నిండు గర్భిణీలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారండి. దీనికోసం మేము హెల్త్ మినిస్టర్ గారిని ఒకటే అడుగుతున్నాము. ఇంత 8,500 మంది ఆడకూతురు మీ కంటికి కనిపించట్లేదా? మా యొక్క ఆవేదన మీకు వినిపించడం లేదా? ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం జరగట్లేదు. ఏదేమైనా కానీ ఈ ధర్నాని చివరి వరకు చేస్తామండి. మాకు న్యాయం జరిగేంత వరకు చేస్తాము. ప్రతి ఒక్కరు దీన్ని మీడియా ద్వారా మా యొక్క బాధలను మీడియా ద్వారా పరిచయం చేస్తున్న మీడియా మిత్రులకు ప్రస్తుతానికి అయితే నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. దీనికోసం మా ఆవేదనని మీ మీడియా ద్వారా ప్రజలకు కానీ లేదా ఇతర మంత్రులకు కానీ ఇతర వర్గాల వారికి కానీ చేర్చేలాగా మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ని ఇప్పుడు ధర్నాలో ఉన్నందువల్ల మా యొక్క జీతాలను కూడా హోల్డ్ చేయడం జరిగిందండి. ఈ కనీసం మాకు రావాల్సిన ఎలివెన్సెస్ అడిగినా కూడా మీరు ఇంత దారుణంగా ప్రతిస్పందించడం అనేది మంచి విషయం కాదండి. నెక్స్ట్ 8 గంటల వరకు ఎఫ్ఆర్ఎస్ అనేది, దీన్ని అయితే రాత్రి 8 గంటలకు మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ వేయడం అనేది చాలా విచారించవలసిన విషయం అండి. పని సమయాన్ని పెంచి మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారా, లేకపోతే మా యొక్క పోరాటాన్ని ఆపాలనుకుంటున్నారా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. కానీ ఏదేమైనా కానీ మా కోరికలు, మాకు రావాల్సిన విజయాన్ని మేము చేకూర్చే వరకు ఈ ధర్నా మాత్రం కొనసాగుతూనే ఉంటుందండి. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు ఒకసారిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు దుర్గా ప్రసన్న. నేను గొల్లప్రోలు PHC కొడవల గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను.